మీరు ఆ డబ్బులు మొత్తం మళ్ళీ మీరే తెచ్చుకుంటారు, మీ డబ్బులేక నింపుకున్నారు. ఏ బ్రాండ్స్ ఎవరండి? ఈ డిస్టిలరీస్ ఎవరండి? ఆదాన్ డిస్టిలరీ ఎవరండి? రాజకీయ అనేది ఆదాన్ డిస్టిలరీ పెట్టి దాంట్లో భాగంగా 10-12 వేల రూపాయల మద్యాన్ని ఆయన అమ్మలేదా ప్రజలకి? అట్లాగే లీలాకృష్ణ డిస్టిలరీస్ ఎవరిదండి? వారి తోడలుడు అవినాష్ రెడ్డి, రకరకాల వ్యక్తులు ఉన్నారు దాంట్లో. ఇప్పుడు వీరు ఒరిస్సా నుంచి కల్తీ మద్యాన్ని తెచ్చి ఇక్కడ ప్రభుత్వ షాపుల్లో అమ్మి 30,000 మంది మరణానికి కారణం కాలేదా? కొన్ని లక్షల మంది ఈ రోజు ఆరోగ్యం బాగాలేకపోలేదా? ఆ రోజు జంగారెడ్డి గుడిలో ఎంతమంది చెప్పారు కల్తీ మద్యం? ఇప్పుడు వీరు ఇన్ని దురాగతాలు చేస్తూ వీళ్ళు అసలు మనుషుల మీద ప్రేమ. ఇప్పుడు ఆడవారిని పక్కన పెడతాం, మహిళలను పక్కన పెడతాం, అసలు మనుషుల మీద ప్రేమ ఉందా అని. కేవలం సార్ వీళ్ళు అధికారం కావాలా, దోచుకున్న దాంతో మళ్ళీ అధికారం తెచ్చుకోవాలి. ఇది తప్పితే మహిళా సాధికారత. సార్ నేను ఒకటి అడుగుతున్నా సార్, చిన్న ఎగ్జాంపుల్, పోలవరంలో సంవత్సరానికి అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 వరకు రమారమి 6 నుంచి 7,000 కోట్ల రూపాయలు అలొకేట్ చేస్తే వీళ్ళు 2019 నుంచి సార్ వీళ్ళ ఎక్స్పెండిచర్ 2019లో 1000 కోట్లు 1100 కోట్లు సార్, 2020-21లో 1300 కోట్లు, 21-22లో 3000 కోట్లు, 22-23లో అయితే 900 కోట్లు. ఇంత దారుణంగా రైట్ సార్. ఇప్పుడు మీరు ఏమంటారు చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి. వీళ్ళు కూడా ఈ రాష్ట్రం కోసం మేము ఏదో చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల మీద నాకు ప్రేమ ఉంది, మేము ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పరిగెత్తున్నామని వీళ్ళు మాట్లాడితే ఎట్లా నవ్వాలో కూడా నాకు. ఎస్, ఒకటి శేఖర్ రెడ్డి గారు చెప్పండి, అసెంబ్లీలో ఒక డ్రామా, పగటి వేషాలు వేసుకున్న ఎమ్మెల్యేతో మరో డ్రామా, ఆఖరికి డ్రామా స్టార్ ఎవరంటే ఏం చెప్తారు మీరైతే చివరిగా కంక్లూడ్ చేయండి సార్. ఇక్కడ ఎవ్వరు డ్రామా ఆర్టిస్ట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు డ్రామా చేసే వ్యక్తి కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా పక్కాగా మహిళా సాధికారం కోసం పోరాడే వ్యక్తి. మీరు చూడండి, ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు, ఎక్కడైనా ఈ ఆడువారి విషయంలో ఎక్కడైనా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు కావచ్చు, లేదంటే రకరకాల చట్ట ఉల్లంఘనల విషయంలో కావచ్చు, ఎక్కడికక్కడ ప్రతిస్పందిస్తున్న ప్రభుత్వం కాదా? చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తున్నారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నారు, స్పందిస్తున్నారు. వారు ఏ పాత్ర అయితే నడుస్తున్నారో వారి పాటలో ఎమ్మెల్యేలు కూడా నచ్చిన మాట వాస్తవం. రైట్ సార్, ఎక్కడ కూడా డ్రామా లేదండి. మేము సార్ ఏదైతే చెప్పామో ఆ రకంగా మేము సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నాం. దాంతో పాటు అభివృద్ధి కూడా కనపడాలి. ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తేనే మనకు మళ్ళా ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే మరింత ఎక్కువగా మనం సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు అనేది ఈ ప్రభుత్వ సిద్ధాంతం. రైట్. విజయభాస్కర్ రెడ్డి గారు ఒకటి చెప్పండి, కేవలం ఎక్స్లో పోస్ట్ చేసేదానికి, విజయభాస్కర్ రెడ్డి గారు ఎక్స్లో పోస్ట్ చేసేదానికి, బయట ఏదో ప్రెస్ మీట్లు పెట్టేదానికి ఎమ్మెల్యేగా పోటీ చేయటం దేనికండి? ఎమ్మెల్యేగా పోటీ చేసి చట్టసభలకి ప్రజలు పంపిస్తున్నప్పుడు చట్టసభలకి వెళ్ళాలి. ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు చట్టసభలకు వెళ్ళరు? ఎక్స్లో పోస్ట్ చేస్తే వాల్యూ ఉండేదానికిను అసెంబ్లీలో ప్రశ్నించేదానికి తేడా ఉండదా? ఎప్పుడు వెళ్తారు అసెంబ్లీకి మీరు? అసెంబ్లీకి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వెళ్తాం అనిపించండి. అది జనాలను అడగాలి. అంటే నెక్స్ట్ టైం ఒకటి చెప్పండి. అలా కాదు ఒకటి చెప్పండి. నెక్స్ట్ టైం ప్రతిపక్ష హోదా ఇస్తారు, వెళ్తారా? నెక్స్ట్ టైం ప్రతిపక్షంలో ఉంటారా మీరు? నెక్స్ట్ టైం ప్రజలు నిర్ణయిస్తారండి. అదే సార్, కాదు సార్, ప్రతిపక్ష హోదా రావాలి అంటే అసెంబ్లీకి వెళ్ళాలి. ప్రతిపక్ష పాత్ర పోషించలేని మీకు అధికారాన్ని ఎలా ఇస్తారని మీరు అనుకుంటున్నారు? ప్రతిపక్ష పాత్ర కాదండి, ప్రజల తరఫున పోరాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాడు. కేవలం ఇప్పుడు జనాల్లో ఒక నానుడు ఉందండి, జనాల్లో ఒక నానుడు ఉంది. విజయభాస్కర్ రెడ్డి గారు, జనాల్లో ఒకటి ఏంటో తెలుసా? కేవలం కూర్చోవయ్యా, కూర్చో, మేము ఇంతమంది ఉన్నామని చూసావా, మేము కళ్ళెర చేస్తే పోతారు మీరని గతంలో టీడీపీ నాయకుల్ని ఎద్దేవా చేసింది గుర్తుంచుకుని, ఇప్పుడు వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరన్నా ఎద్దేవా చేస్తారని భయపడి సిగ్గుతో ఆయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు అని జనాలు అనుకుంటున్నారు. అంతేగాని మీకు ప్రతిపక్ష హోదా రావాలని ప్రజలు ఇవ్వలేదు. కేవలం సిగ్గుతోనే వెళ్ళట్లేదు అంటున్నారు జనాలు.
అది పొరపాటు అండి, అది పొరపాటు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి ప్రతిపక్ష హోదా ఇవ్వమనండి. జగన్మోహన్ రెడ్డి గారు అడిగే ప్రశ్నకి సమాధానాలు చెప్పడానికి భయపడే ప్రతిపక్ష హోదా ఇవ్వలేకపోతున్నాడు. విజయభాస్కర్ రెడ్డి గారు, ఇంకొక చిన్న ఉదాహరణ చెబుతున్నానండి, చిన్న ఉదాహరణ చెబుతున్నానండి. కేజ్రీవాల్ గవర్నమెంట్ లో ఇద్దరు గెలిచినటువంటి బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారా లేదా? అది రాజ్యాంగంలో లేదా? ఎప్పుడు ఆ గవర్నమెంట్ లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు గత గవర్నమెంట్ లో. మొన్నటి కాకుండా అంతకుముందు గవర్నమెంట్ లో ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఆ గవర్నమెంట్ జగన్ రెడ్డి గారు తెలియకుండా మాట్లాడబాకండి, అడగండి సార్ అడగండి. ఇప్పుడు అటు కాదండి, గవర్నమెంట్ లో బీజేపీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ఇద్దరే సభ్యులు ఉన్నారు. ఇప్పుడు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అర్థమైంది అంటే జగన్మోహన్ రెడ్డి చూసి భయపడుతున్నారు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతున్నారు. మిమ్మల్ని చూసి చాలా మంది భయపడతారు సార్. మీరు మాట్లాడే మమ్మల్ని చూసి కాదండి, మమ్మల్ని చూసి భయపడుతున్నారు. మీలాగా శేఖర్ రెడ్డి గారు, మీ గవర్నమెంట్ లాగా తడిగొడ్డలతో గొంతులు కోసే పరిస్థితి కాదు. మీ గవర్నమెంట్ లాగా తడిగొడ్డలతో గొంతులు కోసే పరిస్థితి కాదు. సార్ విజయభాస్కర్ రెడ్డి గారు ఇప్పుడు టీడీపీ తడిగుడ్డలతో గొంతులు కోస్తే మీరు పొడిగుడ్డలతో కోసారా? అందుకే మీకు ఆలోచించారు. నిజాలు మాట్లాడతాం, వాస్తవాలు కాదు సార్. టీడీపీ తడిగుడ్డలతో గొంతులు కోస్తే మీరు పొడిగుడ్డలతో కోసారని మీకు అధికారాన్ని దూరం చేశారు. ఇవాళ అదే పరిస్థితి కదండి, ఇవాళ అదే పరిస్థితి కదా. నిన్న మహిళా సాధికారత మీటింగ్ అని పెట్టి ఏం చెప్పాడండి ఆయన ఉద్దేశం ఏంది? ముగ్గురు పిల్లల్ని కలమంటమా? పెళ్ళయి పిల్లలు మీటింగ్ లో పెట్టుకొని ముగ్గురు పిల్లల్ని కలమంటాడు. ఆయన కలమండి, చంద్రబాబు నాయుడు కలమండి, లోకేష్ కలమండి, వాళ్ళ శాసన సభ్యులు కలమండి. ముగ్గురు పిల్లల్ని కలమండి. మహిళా సాధికారత మీటింగ్ అదే సాధికారత. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం ఆగండి. ఇద్దరు మాట్లాడితే అర్థం కావట్లేదు. పాపం ఆయనకి బాధగా ఉంది. విజయభాస్కర్ రెడ్డి గారు మహిళా సాధికారత, మహిళల గురించి మాట్లాడాల్సిన మీటింగ్ లో పిల్లలను కన్నమని చెప్పమంటాం చంద్రబాబు గారు మాట్లాడటం తప్పని మీరు చెప్తున్నారు. పసిపిల్లల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు బడి పిల్లల దగ్గరికి వెళ్ళి ముగ్గురు పెళ్ళాలు పవన్ కళ్యాణ్కి అని చెప్పారు. మరి అది కరెక్టేనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది? ముగ్గురు పెళ్ళాలు ఉన్నారు కదండి. ఊరుకోండి సార్. పిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడే మాట్లాగి ఉన్నారు కదా. లేదేముంది, మేము అబద్ధం చెప్పామా? మేము ఆయన తిట్టలేదు కదా. అయితే నాకు ఒకటైతే స్పష్టంగా అర్థమైంది సార్ విజయభాస్కర్ రెడ్డి గారు, మీ అందరికీ ఒక సబ్జెక్టు ఒక స్క్రిప్ట్ ఉంటుంది. ఎట్టా ఉన్నా కూడా మీరు పెద్దవాళ్ళైనా మీరు అదే స్క్రిప్ట్ లోపడి మాట్లాడాలి, చిన్నవాళ్ళైనా అదే స్క్రిప్ట్. ఇప్పుడే మీరేమన్నారు, ఒక్క మాట, ఇప్పుడే మీరేమన్నారు, ఆగండి, చాలా పెద్దవాళ్ళుగా హుందాగా మాట్లాడారు మీరు. ఏమని? అరే మహిళా దినోత్సవం రోజు వెళ్ళి చంద్రబాబు నాయుడు ముగ్గురు పిల్లలను కనమని చెప్తాడా, ఇదా అన్నారు. మళ్ళీనేమో పసి పిల్లల దగ్గరికి వెళ్ళి బడి పిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన మాటలు మాట్లాడరా బాబు అంటే పవన్ కళ్యాణ్కి ముగ్గురు పిల్లలకి చెప్పారంటే అది ఉన్నదేగా అంటారు. ఎలా సార్ మీతో వేగేది? పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఒకేలాగా మాట్లాడతారా? సార్ ఇస్తాను శేఖర్ రెడ్డి గారు చెప్పారు, శేఖర్ రెడ్డి గారు లెక్కర్ గురించి చెప్పారు. మండలానికి ఒక కల్తీ సారా ఫ్యాక్టరీ పెట్టించిన ఘనత చంద్రబాబు నాయుడు. సరే మార్చేశారు మాటిక, ఇక్కడి నుంచి అటు వెళ్ళిపోయారు సబ్జెక్టు. మీరు మహిళా సాధికారత దగ్గర నుంచి మళ్ళీ అటు వెళ్ళిపోయారు. మహిళా అంటే ఇందాక ఆయన చెప్పాడు కదండి, లెక్కల కుంభకోణం మీరు ఖండించారు, మిమ్మల్ని కాదంటలేదు, రైట్, మీరు ఖండించారు. లెక్కలు మండలానికి ఒక కల్తీ ఫ్యాక్టరీ పెట్టారు. దానికి ఎవరు? మీరు మీ యొక్క ఆర్థిక అభివృద్ధి చేసుకోవడం కోసం. రైట్, ఓకే. చివరికి ఏం చెప్తారు సార్? సమయం అయిపోయింది, చెప్పండి. చివరికి ఏం చెప్తారు చెప్పండి విజయభాస్కర్ రెడ్డి గారు, చివరిగా చెప్పండి. మహిళా సాధికారత విషయంలో చంద్రబాబు నాయుడు గారికి మహిళల గురించి లేదు. అసెంబ్లీలో రైట్ సామాన్లు వేశారు కదండి. రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. ఎందుకండి మా పక్కన
రైట్ రైట్. ఆ పక్కన నర్సరావుపేట ఎమ్మెల్యే గారు కృష్ణదేవరాయలు కత్తి తీయటం నానబెట్టడం, కత్తి తీయటం నానబెట్టడం మాట్లాడలేదు, మంత్రి లేదు. ఓకే సార్, మీ అభిప్రాయం అర్థమైంది. ఓకే ఓకే, విజయశేఖర్ రెడ్డి గారు 1 minute లో కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్, నేను అంటున్నా ఆడవారికి ఆస్తిలో అర్ధభాగం కల్పించింది సార్ నందమూరి ఎన్టీ రామారావు గారు. అట్లాగే డ్వాక్రా రుణాలను స్టార్ట్ చేసింది సార్, డ్వాక్రా సంఘాలను స్టార్ట్ చేసింది సార్ నారా చంద్రబాబు నాయుడు గారు. వీరికి లేని మహిళా సాధికారత గురించి, వీళ్ళకి లేని పేటెంట్ రైట్స్ జగన్మోహన్కి ఉన్నాయండి. ఎవరైనా నవ్వుతారండి చెప్తే. రైట్ సార్. వీళ్ళప్పుడు ఎవరైతే మహిళల కోసం కష్టపడారో వాళ్ళు చెప్పుకోవాలి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఎక్కడైతే ప్రాబ్లం లేదు కదా నేను చెప్పిన మాటల్లో. ఆడవారికి ఆస్తిలో అడ్డం కల్పించిన ఎవరు? ఎన్టీ రామారావు గారు కదా. డ్వాక్రా సంఘాలు స్టార్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు.